ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని ఇంట్లో నోటీసులు ఇచ్చారు అధికారులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ కోరిన చోటే విచారిస్తామన్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ ను విచారించింది సిట్. చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్. నందినగర్లోని ఇంట్లో ఈ నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ కోరిన చోటే విచారిస్తామంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను విచారించారు. మాజీ ఎంపీ సంతోష్ ను విచారించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈసారి కేసీఆర్ ను విచారణకు పిలుస్తోంది సిట్. ఆయన కోరిన చోట విచారిస్తాం అని చెప్తోంది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ మేరకు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ విచారణను ఎదుర్కొన్నారు. వాళ్ళు జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లి విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. కేసీఆర్ వయసు రీత్యా ఆయన కోరిన చోట విచారిస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు. పలు అంశాలను ఇప్పటిదాకా విచారణ హాజరైన అందరి ముందు ఉంచి సాక్ష్యాలు ఉన్నాయి అంటూ వాళ్ళని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే రాజకీయంగా చూసుకుంటే బీఆర్ఎస్ దీన్ని ఒక సిట్ని ఈ విచారణను పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఇది మాకు ఫ్రీ ప్రచారం కల్పించినట్లుగా అవుతోంది, ఇది మాకే అడ్వాంటేజ్ అన్నట్టుగా బీఆర్ఎస్ అభివర్ణించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. కాళేశ్వరం కమిషన్, ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మరో విచారణను ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. అయితే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన అంశంపై రెస్పాండ్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, దానిలో ఏమాత్రం అమరికలు లేవు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను పీసీ అధ్యక్షుడిగా మొదటి నుంచి కోరుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు, నాకు ఇంకా సమాచారం లేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి. ఆనాడు 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామికవేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా పలువురు ఫోన్లను ట్యాప్ చేశారు అనేది అభియోగం. దీనిపైన సిట్ ని నియమించింది. సిట్ మారుతూ వచ్చింది. ప్రస్తుతం సజ్జనార్ సిట్ ని లీడ్ చేస్తున్నారు. వరుసగా రాజకీయ నాయకుల్ని విచారించడం గత కొంతకాలంగా కనిపిస్తోంది. అప్పట్లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని విచారించారు. ఆ తర్వాత వరుసగా రాజకీయ నాయకులకి నోటీసులు ఇస్తూ వస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లో ఇంట్లో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తామని ఈ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ విచారణ ఉండనున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఆ మేరకు హైలైట్ చేసిన టెక్స్ట్ కూడా మనకి కనిపిస్తోంది. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు ప్రస్తుతం చూస్తున్నాం. నందినగర్ నివాసంలో కేసీఆర్ పిఏకి ఆ నోటీసులు అందజేసి సిట్ అధికారులు బయటకు రావడం కూడా మనకు కనిపిస్తోంది. రైటర్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందుకు రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఏమన్నా సమాచారం ఉందా? ఎక్కడ ఆయన విచారణ కోరుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? క్లియర్ గా నోటీసుల్లో ఏముందో చెప్తారా? మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చింది. 160 సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేసింది. అయితే ఆయన ఏజ్ 65 సంవత్సరాలు పైబడినటువంటి నేపథ్యంలో స్వచ్ఛందంగా విచారణ చేసేందుకు, ఆయన కోరుకున్న చోటనే విచారణ చేసేందుకు అవకాశం ఉంది అంటూ ఆ నోటీసుల్లో చాలా స్పష్టంగా కోరుకుందని చెప్పుకోవచ్చు. అయితే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజెంట్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. నోటీసులను హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో ఇచ్చారు అన్నట్లుగా ఈ సిట్ అధికారులు నోటీసులను సర్వ్ చేశారు. ఇక ఈ నోటీసుల మీద బీఆర్ఎస్ పార్టీ లీగల్ ఒపీనియన్ కు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు హాజరు కావాలని పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆయన సిట్ ముందుకు వస్తారా లేదంటే సిట్ అధికారులను తన దగ్గరికి పిలిపించుకుంటారన్నటువంటి అంశం మీద కొంత క్లారిటీ రావాల్సి అయితే ఉంది. లీగల్ ఒపీనియన్ గతంలో ఈ కాళేశ్వరం కమిషన్ విచారణప్పుడు డైరెక్ట్ గా అక్కడ బీఆర్కే భవన్ కి వెళ్ళినట్టున్నారు కదా కేసీఆర్. ఎస్ బిందు, ఖచ్చితంగా అప్పుడు జ్యుడిషియల్ కమిషన్ అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు అవకాశం కల్పించింది. మీరు వస్తానంటే ఓకే, లేదంటే మా జ్యుడిషియల్ కమిషన్ బృందమే మీ దగ్గరికి వచ్చి నివేదన విచారణకు సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ చేస్తాము అన్నటువంటి విషయాన్ని అప్పుడు మాజీ ముఖ్యమంత్రికి తెలియజేసింది. కానీ మాజీ ముఖ్యమంత్రి అప్పుడు స్వయంగా హైదరాబాద్ కు వచ్చారు, జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఇంటి ముందు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం మీద 1-2 సార్లు హాస్పిటల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ ఆరోపణలు మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇందులో ఆధారాలు సాక్ష్యాలు ఏమీ లేవు. ఒక పొలిటికల్ యాంగిల్లోనే లేకపోతే ఒక కక్ష సాధింపు, ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ కేసు అనేది అంటున్నారు. ఈవెన్ ఫార్ములా ఈ కార్ రేస్ కూడా. ఆ 2 విచారణలు పూర్తయిన తర్వాత సో ఏం జరిగింది అనేది కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒక ప్రశ్న. ఎస్ బిందు, మీరు అన్నట్లుగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నోటీసులు సర్వ్ చేయడము, అట్లాగే సిట్టుకు ముందుకు పిలిపించడము అన్నది జరుగుతుంది అన్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది, విమర్శలు చేస్తుంది. ఎందుకంటే పంజాగుట్ట లో ఈ కేసు నమోదైంది 2024లో 243 కేసు కింద ఈ కేసును విచారణ చేస్తున్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించినటువంటి విషయంలో అధికారులను పెద్ద ఎత్తున కూడా విచారణ చేశారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ నోటీసుల మీద అప్పుడు హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో తీర్పు హరీష్ రావుకి అనుకూలంగా వచ్చింది. ఆ బేసులో హైకోర్టులో హరీష్ రావును విచారించేటువంటి అవకాశం లేని సందర్భంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా హరీష్ రావుకి అనుకూలంగానే విచారణకు పాల్గొన్నటువంటి అవసరం లేదు, వేధించాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం అప్పుడు అఫిడవిట్ కూడా వేసింది. దీన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ డే 1 నుంచి ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు అంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది రెండో సెట్ నుంచి పొలిటికల్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతుంది. అధికారులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా జరగట్లేదు. కేటీఆర్ కి ఇచ్చారు, హరీష్ రావుకి ఇచ్చారు, సంతోష్ రావుకి ఇచ్చారు, కేసీఆర్ కి ఇచ్చారు. రేపు మరి రైట్ శేఖర్. సో రేపు కేసీఆర్ ని విచారించనున్నారు సిట్ అధికారులు. చూడాలి కేసీఆర్ ఆయన ఎక్కడ విచారించమని అడుగుతారా, లేదంటే కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రాగలానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఆయన వెళ్తారా అనేది కూడా ఒక సస్పెన్స్ ఉంది. థ్యాంక్ యూ శేఖర్.